నిజం గడప దాటేలోపే అబద్ధం 6 ఊళ్లను చుట్టేస్తుందట. కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో దిట్ట అని కొందరు అంటుంటారు. గతంలో లోక్సభ ఎన్నికల సమయంలో అమిత్ షా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి కాంగ్రెస్ తెగ వైరల్ చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని అమిత్ షానే చెబుతున్నారని ప్రచారం చేసింది. సరిగ్గా అలాగే ఇప్పుడు మరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది. అయితే ఈసారి ఏకంగా ఈ ఫేక్ న్యూస్ ఆధారంగా దేశవ్యాప్తంగా నిరసనలకు సైతం దిగుతామని ప్రకటించింది. అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ పై మాట్లాడిన స్పీచ్ ఆయనను అవమానించేలా ఉందంటూ ప్రసంగంలోని కొంత భాగాన్ని కత్తిరించి వైరల్ చేసింది హస్తం పార్టీ. నిజానికి అమిత్ షా సదరు వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది పూర్తి ప్రసంగం వింటే అర్థమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలివిగా కొంత భాగాన్ని కత్తిరించి పోస్ట్ చేసి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించింది. ఈ అంశంపై ఇప్పటి వరకు పార్లమెంటులో నానా రభసా చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే వారాన్ని డాక్టర్ అంబేద్కర్ సమ్మాన్ సప్తాహగా నిర్వహించబోతోందని పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఆది సోమవారాల్లో కాంగ్రెస్ ఎంపీలు, సిడబ్ల్యూసీ మెంబర్లు, సీనియర్ పార్టీ లీడర్లు దేశవ్యాప్తంగా 150 ప్రెస్ మీట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న దేశవ్యాప్తంగా అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహించి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు.